హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ కుక్ అండ్ డెకార్. ఈరోజు కొండ పిండి ఆకు రెసిపీ గురించి చెప్పబోతున్నాను. ఈ ఆకు పేరు ఎలా వచ్చిందో కానీ పేరులోనే ఉంది, కొండల్ని పిండి చేసే ఆకు అని. కిడ్నీలోని రాళ్ళని కరిగించడానికి ఆయుర్వేదంలో ఔషధంలాగా వీటిని ఉపయోగిస్తున్నారు. 5 to 8 mm సైజ్ రాళ్ళు ఉన్నా కూడా దీని రసం తాగడం వల్ల త్వరగా రిజల్ట్స్ తెలుస్తాయి. అన్ని ఆకుకూరలాగానే దీంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని అందరూ తినొచ్చు. మొదటిగా ఈ కొండపిండి ఆకులని దొరకంగానే మిస్ చేయకుండా తీసుకోండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్తే, పిండి ఆకుని చిన్న సైజులోకి కట్ చేసి 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. అలా చూపించినట్టు బేషన్లో నుండి స్ట్రెయినర్లోకి వేస్తూ క్లీన్ చేశాను. మట్టి పార్టికల్స్ అన్నీ సపరేట్ అయ్యేలా. ఒక పెద్ద సైజ్ ఎల్లిపాయని దంచి పోపుకి రెడీ చేస్తున్నాను. చిన్న ఎల్లిపాయ అయితే 2 వేయొచ్చు. 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఆనియన్, 1 లేదా 2 ఎండుమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా లో ఫ్లేమ్ మీద కడాయి పెట్టి 1 పావు నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ వేసి ఫ్రై చేశాను. ఎల్లిపాయలు వేయడం వల్ల కూర ఇంకా రుచిగా ఉంటుంది. సాల్ట్ కూడా ఇప్పుడే వేసి పిండి ఆకులను వేసుకున్నాను. ఒకసారి మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేశాను. కొంచెం దగ్గర పడ్డాక 1 టమాటో వేసుకొని టేస్ట్ చూసి ఇంకా సాల్ట్ పడితే లాస్ట్లో వేసి దించేయడమే.